యేసయ్య చెప్పిన ఈ మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు మీరు అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు మొదలుకొని 3వ వచనం నుండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 12వ వచనం వరకు యేసయ్య చెప్పినవి చేసిన వారు, ఆత్మ విషయములో దీనులుగా ఉండి దేవునికి అప్పగించుకొని ఆయన ఈ విధంగా చేయమని చెప్పినప్పుడు ఈ విధంగా చేసిన వారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ వెలుగు జీవపు వెలుగు, ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువే. ఆ స్థితి దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేశారు. అంతేగాని క్రైస్తవులందరూ, ఈ లోకంలో ఉన్న మీరందరూ లోకానికి వెలుగై ఉన్నారన్న మాట కాదు. ప్రభు చెప్పినట్టుగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. వారు ఈ విధంగా ఉంటారు, ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ సహిస్తారు, ఇవన్నీ జరిగిస్తారు, నా నిమిత్తం, నా వాక్యం నిమిత్తం వారు ఉంటారు. అప్పుడు వీరు లోకానికి ఉప్పై ఉన్నారు, వీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఈ మాట యేసయ్య మనకు తెలియజేస్తాడు. ఈ వెలుగు ఎటువంటి వెలుగు? ఈ వెలుగు యేసయ్య మనకిచ్చిన ఆ జీవపు వెలుగు ఏ విధంగా ఉండబోతుంది, ఉండాలి. ప్రభు ఇక్కడ చెప్తున్నాడు ఏమిటంటే, ఒక ఎగ్జాంపుల్, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుచము క్రింద పెట్టరు, గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. ప్రభు చెప్పాడు ఒక సూచన, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. ప్రభువుని వెంబడించడము అంటే మనం వెలిగించబడమే. ప్రభు అడుగుజాడలను అనుసరించడము అంటే మనం జీవపు వెలుగులో జీవించడమే, నడుచుకోవడమే. అందుకనే యేసయ్యను అనుసరించడమే మన పని. పాస్టర్లని, అయ్యగారులని అనుసరించకూడదు. ప్రభువును మనం అనుసరించే వారంగా ఉంటే నశించిపోం, మనం మోసపుచ్చబడం, ఈ లోకములో కలిసిపోం. ప్రభువుని అనుసరిస్తే ఎప్పటికీ జీవంపు వెలుగు కలిగి ఉంటాం, నిత్య జీవానికి మన గమ్యం మనం చేరుతాం. అందుకనే ప్రభునందు మనం నడుచుకోవడానికి మనం మనసు పెడదాం. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు జీవపు వెలుగు. యేసయ్య మనకు చెప్పాడు, ఈ లోకంలో అనేకమైన వెలుగులు మనకు కనిపిస్తాయి. వెలుగుమయంగా ఈ లోకం ఉంటుంది. ఆ వెలుగు, దాని గురించి ప్రభు చెప్పలేదు, కానీ జీవపు వెలుగు గురించి ప్రభు చెప్పాడు. ఆ జీవపు వెలుగు ఏంటంటే ప్రతివానిని వెలిగిస్తూ ఉంటుంది, జీవింపచేస్తూ ఉంటుంది. ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తూ ఉన్నది, ఆ దేవుని యొక్క వాక్యము. కానీ లోకము చీకటి అయి ఉన్నది, ఆ వెలుగును గుర్తించట్లేదు. అందుకనే ప్రభు అంటున్నాడు, లెమ్ము, ఈ మృతులలో నుండి లే, ప్రత్యేకించబడు, నా వైపు చూడు, తిరుగు నా వైపు, లేచి బయటికి రా, అప్పుడు నీ మీద వెలుగు ప్రకాశించబడుతుంది. ఈ లోకము చీకటి, ఈ చీకటి లోకము వెలుగును ఇష్టపడదు, గుర్తించదు, రికగ్నైజ్ చేయదు, ఓవర్లుక్ చేస్తుంది. ఈ లోకానికి అవసరం లేదు జీవపు వెలుగు. ఎప్పుడైతే మనం లేచి బయటికి వస్తామో, నాకు కావాలి అని నిర్ణయించుకుంటామో, అప్పుడు మన మీద ఆ వెలుగు ప్రకాశింపజేస్తాడు. అప్పుడు మనం జీవిస్తాము. ఆ స్థితి మనం అనుదినం మనం చేయాల్సిందే. వారాయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. అంటే దేవుని ఎదుట మనం సిగ్గుపడకుండా ఉంటాం. పరలోక రాజ్యం నిలబడినప్పుడు సిగ్గుపడకుండా ఉంటాం. మన నిమిత్తం ఆయన కూడా సిగ్గుపడకుండా ఉంటాడు. ఆ స్థితి మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఇది ప్రభు మనకు చెప్పిన మెలకువ. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము మనకు వెలుగై ఉన్నది, లోకానికి జీవపు వెలుగై ఉన్నది. ఆ వాక్యం ఎదుటకి మనం రావాలి. ఆ వాక్యం అద్దం. ఆ వాక్యం ఎదుటకి మనం వస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ వాక్యమే మనకు తెలియచేస్తుంది. కాబట్టి చీకటిని మనం ప్రేమించినట్లయితే, దుష్కార్యములను ఇష్టపడినట్లయితే, వాక్యము అనే అద్దం ఎదుటకి మనం రానేరాము. దాటేస్తూ ఉంటాం, ఓవర్లుక్ చేస్తూ ఉంటాం, జాగు చేస్తూ ఉంటాం. వాక్యం ఎదుటకు రారు, వాక్యం చాటుకుంటారు, వాక్యాన్ని ఉపయోగించుకుంటారు, వాక్యాన్ని వల్లిస్తారు, వాక్యాన్ని పఠిస్తారు, ధ్యానిస్తారు, కానీ వాక్యం ఎదుటకు నిలబడరు. అది మంచిది కాదు. మన జీవితంలో మనం వాక్యం ఎదుట నిలబడాల్సిందే. అది అద్దం. అందులో మనం సిద్ధపడాల్సిందే, మనం సరి చేసుకోవాల్సిందే, మనం శుద్ధి చేసుకోవాల్సిందే, మనం రెడీ అవ్వాల్సిందే. లేకపోతే మనం ఇష్టపడాలి. లోకం ఇష్టపడదు, వాక్యం ఎదుటకు రాదు. మనం కూడా లోకంలాగా ఉంటే ఎట్లా?
యేసయ్య మనకు వాక్యం ఇచ్చాడు, మనం ఇష్టపడాలి, ఆయన ఎదుటకు వచ్చి నిలబడాలి. అప్పుడు మనం చేసుకోగలుగుతాం. ఆయన ఎదుటకు మనం వద్దాం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు అయితే అంటే నేను వాక్యాన్ని అనుసరిస్తా, దేవుని చెప్పినట్లే జీవిస్తా అని నిర్ణయించుకున్నప్పుడు, డిసైడ్ చేసుకున్నప్పుడు, అప్పుడు వాక్యం ఎదుటకి రాగలుగుతాడు. అప్పుడు వాక్యం ద్వారా ప్రత్యక్షపరచబడి దేవుని వెలుగులో నడవగలుగుతాడు. అందుకని ఆ డిసిషన్ మన జీవితంలో చాలా అవసరం. ఆ డిసిషన్, ఆ తీర్మానం, ఆ నిశ్చయత మనకు లేకపోతే మన వల్ల ఏం కాదు. అందుకే నిశ్చయించుకుందాం ప్రభు వెలుగును మనం పొందటానికి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది మనం చేయవలసిన పని. యేసయ్య చెప్పాడు. ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కాబట్టి మీ వెలుగు ప్రకాశింపబడాలంటే మీరు సత్క్రియలు చేయండి. సత్క్రియలు అనే వెలుగు కలిగి ఉండండి. ఆ క్రియలు చేస్తూ ఉంటుంటే వెలిగించబడిన దీపము వలె మీరు ఉంటారు. మీరు సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు యేసయ్య వెలుగు మీ ద్వారా ప్రకాశించబడుతూ ఉంటుంది. ఆ సత్క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మీరు పట్టణములో కొండ మీద ఉండు పట్టణము వలె ఈ లోకంలో మీరు ఉంటారు. అలాగే ఇంటిలో వెలిగించిన వెలుగుతున్న దీపం వలె మీరు ఉంటారు. ఈ రెండు విషయాలు ప్రభు మనకు చెప్పాడు. ఇంటిలో మనం వెలిగిస్తూ ఉండాలి. లోకములో కొండ మీద పట్టణం వలె లోకమునకు వెలుగుగా కనపడతా ఉండాలి, వెలుగు చూపిస్తూ ఉండాలి. ఇది ప్రభు మన ముందు పెట్టాడు. మనము సత్క్రియలు చేసేవారుగా ప్రభునందు మనం జీవించాలి అని ప్రభు మాట ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒక భక్తిపరుడు, ఒక ధనవంతుడు యేసయ్య యొద్దకు వచ్చి అడుగుతున్నాడు, నేను ఏ మంచి కార్యం చేయాలి సద్బోధ కూడా, నేను నిత్య జీవం పొందాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడుగుతున్నాడు. ఈ ధనవంతుడికి యేసయ్య చెప్తున్నాడు, ఆజ్ఞలన్నీ గైకొంటున్నావా అంటే గైకొంటున్నాను అన్నాడు. అయితే ప్రభు ప్రేమించి ఈ ధనవంతునికి ఉన్న ఆటంకము దేవుడు తెలియచేశాడు. ఆయన డబ్బుని ప్రేమించి సమకూర్చుకుంటున్నాడు, ఈ లోకములో ధనమును కూర్చుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకు పంచి నన్ను వెంబడించు, అప్పుడు పరలోకమందు నీకు ధనము సమకూర్చబడును, నువ్వు కూర్చుకొందు అక్కడ, నీ కొరకు అక్కడ ఉంటుంది పరలోకంలో అని ప్రభు చెప్తా ఉన్నాడు. సత్క్రియ అనే ధనము గలవారి ఉండండి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. 1 తిమోతి 6:18-19 వచనాల్లో ఆ సత్క్రియ అనే ధనము మనం కలిగి ఉండాలి. అంటే సత్క్రియ ధర్మకార్యాలు. ఈ ధనవంతుడు కలిగి లేడు, అప్పుడు ఆయనకి పరలోక రాజ్యము లేదు. ఆయన భక్తిపరుడుగా ఉంటున్నాడు, ఇహలోక మాలిన్యం అంటకుండా తాను కాపాడుకుంటున్నాడు. ఈ లోకంలో సమాజంలో మంచి పేరుంది ఆయనకి, మంచి భక్తిపరుడు, మంచి యవనస్తుడు, భక్తిపరుడు, మంచి సాక్ష్యం ఉంది సమాజంలో. కానీ పరలోక రాజ్యం లేదు ఆయనకి, పరలోక రాజ్యం ఎంట్రీ లేదు. ప్రభు ప్రేమించి ఆయనకు తెలియజేశాడు, నీకున్న ఆస్తి అమ్మి బీదలకు పంచి నన్ను వెంబడించుము, అప్పుడు నీవు పరలోకమందు ధనము సమకూర్చుకుందువు, నీ కొరకు అక్కడ సమకూర్చబడును అన్నాడు. ధర్మకార్యాలు చేసే అలవాటు ఆయనకు లేదు, భక్తి కార్యాలు చేస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, యాజకులను మెప్పిస్తున్నాడు, సమాజాన్ని మెప్పిస్తున్నాడు, భక్తిగా జీవిస్తున్నాడు. కానీ ధర్మ కార్యాలు చేయటం లేదు. ఆ ధర్మ కార్యాలే సత్క్రియలు ప్రభు అంటున్నాడు. ఆ సత్క్రియలే జీవపు వెలుగు, ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క వెలుగు, దేవుని వెలుగు. దేవుడు ఇచ్చేవాడు, దేవుడు అనుగ్రహించేవాడు, దేవుడు సహాయం చేసేవాడు. మనుషులకు ఆ స్వభావం రావాలని దేవుని యొక్క ఆశ. నా పిల్లలు కూడా ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, నా పిల్లలు కూడా సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి, నా పిల్లలు కూడా అనుగ్రహించేవారుగా ఉండాలి. ఇట్టి యాగం నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. ఈ సాక్రిఫైస్ మనకి కావాలి. అందుకనే ధర్మ కార్యాలు చేయకపోతే పరలోక రాజ్యం లేదు. అదే సత్క్రియ. ఏ మంచి కార్యం చేయాలి అంటున్నాడు ధనవంతుడు. యేసయ్య అంటున్నాడు, నీ ఆస్తి అమ్మి బీదలకు పంచు, పరలోకములో ధనం కూర్చుకుంటావు, నన్ను వెంబడించు, నిత్య జీవం నీకు దొరుకుతుంది. ఇది మంచి కార్యం. ఇది చెప్పకుండానే జక్కయ్య చేశాడు. యేసు ప్రభు చెప్పకుండానే మంచి కార్యం చేశాడు, ధర్మ కార్యం చేశాడు. ప్రభు అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, నువ్వు అబ్రహాం కుమారుడవే, నువ్వు పరలోక రాజ్యమునకు యోగ్యుడవు. ఆ సత్క్రియలు మనం చేసినప్పుడు దేవుని జీవపు వెలుగు ప్రకాశించబడుతుంది. ఆ జీవపు వెలుగు ప్రజలను వెలిగించుటకు ఉపయోగపడుతుంది, అంటే ఆత్మీయంగా జీవించడానికి సహాయపడుతుంది.
అది పరలోకం వెళ్ళటానికి సహాయపడుతుంది. ఇంకా వేరే వేరే వెలుగులన్నీ ఈ లోకంలో సంతోషించడానికి, ఎంజాయ్ చేయడానికి, ఈ లోకంలో కాలం గడపడానికి సహాయపడుతుంది. నిత్య జీవం రాదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మనం ప్రకాశింప చేయాలి అంటే ఎలా చేయాలి? వారి ఎదుట ప్రకాశింపబడ్డానికి బూర ఊదించవద్దు. కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియనియకూడదు. రహస్యమందున్న చూచుచున్న మీ పరలోకపు తండ్రికి తెలియాలి అన్నాడు దేవుడు. అలా చేసినప్పుడు మనుషులు మన సత్క్రియలను చూచినప్పుడు దేవునిని మహిమపరుస్తారు, ఆ ప్రభుని మహిమపరుస్తారు. లేకపోతే బూర ఊదించుకుంటూ అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రజలందరూ చూడాలి అన్నట్టు మనం చేసినప్పుడు దేవునికి చెందవలసిన మహిమ కొంచెమే, 5%. 95% చేసిన వారికి మహిమ కలుగుతుంది అడ్వర్టైజ్మెంట్ వల్ల. ప్రభు చెప్పిన మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కావున మీరు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు, ఆత్మ విషయమై దీనుడిగా ఉన్నావు. అయితే నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తం నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. చూడండి, మనం ఎవరి ప్రతిఫలం కోరుకుంటున్నాం అది మనం డిసైడ్ చేసుకోవాలి. మనుషుల ప్రతిఫలం వద్దు, దేవుని ప్రతిఫలం, పరలోకమున తండ్రి ప్రతిఫలం కావాలి అని మనం ఎంచుకుంటేనే మనం సంతోషిస్తాం, రక్షణలో కొనసాగుతాం, రక్షణ ఆనందంతో జీవిస్తాం. సత్క్రియలు అనే ధర్మ కార్యాలు దేవునికి ఇష్టమైనవి, అవి దేవుని యొద్దకు వెళ్ళేవి, దేవుడు అంగీకరించేవి. ఇటలీ పటాలము అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొక్కడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈయన యూదుడు కాదు, ఈయన అన్యుడు. ఆ యెహోవా దేవుని గురించి విన్నాడు, ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన మెచ్చినవి, దేవుడు మెచ్చినవి ధర్మ కార్యాలు చేస్తూ ఇంటి వారందరి ఎడల భక్తి కనపరుస్తున్నాడు. ఇది ప్రభు మనకు కోరుకునేది. మొదట ఇంటి వారందరి ఎడల భక్తి కనపరచాలి, ధర్మ కార్యములు చేయాలి. ఆ తర్వాత సమాజం అంతటికి ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి. అప్పుడు అవి జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి వెళ్తాయి. అప్పుడు ఆయనను సంపూర్ణ రక్షణ వెలుగులో నడిపించడానికి దేవుడు తన దూతను పంపించి వర్తమానం అందించాడు. ఆయన పరిపూర్ణంగా రక్షణలోనికి వచ్చాడు, ప్రభువునందు జీవించగలిగాడు. కాబట్టి ధర్మ కార్యాలు దేవుడు మెచ్చినవి, దేవుడు ఆశించేవి, దేవుడు కోరుకునేవి, మనకు నిత్య జీవమునిచ్చేవి. మనం అవి చేయాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు, ఇంకా ఒక పేద లాజరు ఉన్నాడు. ధనవంతుడు బహుగా సుఖముగా సంతోషముగా ఆరోగ్యముగా సమృద్ధితో జీవించాడు. పేద లాజరు ధనవంతుని వాకిట పడి ఉన్నాడు. ఆయనకు ఆరోగ్యం లేదు, వేదన శ్రమ, ఆయనకు ఆహారం లేదు, ఆదరించేవారు లేరు, చూచేవారు లేరు. అయితే ఆ ధనవంతుడికి వచ్చిన అవకాశం ఆయన సద్వినియోగం చేసుకోలేదు. ఆ పేద లాజరును కనికరించలేదు, ధర్మ కార్యం చేయలేదు. అప్పుడు ఆ ధనవంతుడు చనిపోయినాక పాతాళములో నరకంలో వేయబడ్డాడు, అగ్నిలో యాతన పడుతున్నాడు. ఈ పేద లాజరు ప్రభువున నిరీక్షణ ఉంచి దరిద్రతతో దిక్కుమాలిన చావు చచ్చాడు. భూస్థాపన చేయడానికి కూడా అక్కడ రాయబడలేదు, కానీ ఆత్మను దేవుని దూతలు తీసుకొని వెళ్ళారు. అక్కడ అబ్రహాం రోమున నెమ్మది పొందుచున్నాడు. అప్పుడు ప్రభు ఇది జ్ఞాపకం చేశాడు మనకి. అయితే మనం ధర్మ కార్యాలు చేయకపోతే ఆ ధనవంతుని ఇంటి వాకిట అందుబాటులో ఉన్న లాజరుకు చేయలేకపోయాడు. మన కుటుంబంలో ఉన్న ఆర్థిక స్థితిలో వెనుకబడిన దరిద్రతలో ఉన్న మన కుటుంబంలో ఉన్న సభ్యులకు మనం చేయకపోతే పరలోక రాజ్యం వెళ్ళము. పరలోక రాజ్యం వెళ్ళనిదే ఈ లోకంలో ఎంత సంపాదించి ఎంత సుఖంగా ఉంటే ఏమి ప్రయోజనం? ఆలోచించండి మీరే. ప్రభు మన ముందు పెట్టాడు ఆ సత్యం. కాబట్టి ధర్మ కార్యాలు మనం చేయాలి. మన కుటుంబంలో
చాలా అవసరతతో ఉండేవారు ఎప్పుడు తల్లిదండ్రులే. వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చేసరికి వారికి ఏమీ సంపాదించుకోవడానికి ఉండదు, చేసడానికి ఉండదు. వారు సహాయం కోరుతారు. ఆర్థికంగా సహాయం, భౌతికంగా సహాయం. ఎవరన్నా ఉండి బాగోగులు చూసుకోవాలి, వాళ్ళని పోషించాలి, నడిపించాలి, సహాయం చేయాలి, ఖర్చు పెట్టాలి. ఇది ఈ లోకంలో చాలా కష్టమైన పని అయిపోయింది. దేవునికి వ్యతిరేకంగా స్థితి. అందుకనే నేడు లోకంలో అనాథగా జీవించడానికి హోమ్ ఫర్ ఏజ్డ్ చాలా ఎక్కువైపోయాయి. సిటీస్లో, పల్లెటూరులో ఎక్కడంటే అక్కడ హోమ్ ఫర్ ఏజ్డ్ అంటే వృద్ధాప్యంలో ఉన్న వారిని తల్లిదండ్రులను పిల్లలు తీసుకొని వెళ్ళి అక్కడ పడేస్తారు. అంటే జాయిన్ చేస్తారు. అంటే పడేయటమే కదా, పడేస్తారు. నెలకింత డబ్బులు ఇచ్చేసి అక్కడ పడేస్తారు. అది భౌతికంగా వారిని ఆదరించకుండా దూరం పెట్టే స్థితి. అది మంచిది కాదు. కొందరైతే అట్లా కూడా పడేయరు, అట్లా కూడా డబ్బులు ఇయ్యరు, దిక్కులేని వారిగా వదిలిపెట్టేస్తారు. వాళ్ళే కష్టపడి చచ్చిపోతారు దిక్కులేని స్థితిలో. మరి ఆ పిల్లలు పరలోకం వెళ్తారా? అనుమానం లేదు, వెళ్ళరు. ఏం వెళ్తారు? వెళ్ళరు. ఆ పిల్లలు గొప్ప దైవజనులు అనుకోండి, పాస్టర్స్, గొప్ప గొప్ప భక్తులు, వాళ్ళు పరలోకం వెళ్తారా? వెళ్ళరు. తల్లిదండ్రులను చూసుకుంటేనే, వారు తల్లిదండ్రులను ఆదరిస్తేనే, వృద్ధాప్యంలో ఉన్న వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉంటేనే, వారి నిమిత్తం ఖర్చు పెడితేనే, ఆ కనీస బాధ్యత చేస్తేనే పరలోకం వెళ్తారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న వారందరికీ ధర్మకార్యాలు చేయటానికి కుటుంబంలోనే ప్రారంభించాలి. కుటుంబంలోనే. అన్యుల వలె భయపడి దేవుని బిడ్డలు కూడా చూడండి ఎలా జీవిస్తున్నారు పాపం. అన్యుల వలె. అన్యులు ఏం చేస్తారు? దేవుని వాక్యం ఎరగని వారు వృద్ధాప్యంలోకి రాగానే వారు కొంత ఆస్తి వారి పేరు మీద సమకూర్చుకుంటారు. వృద్ధాప్యంలోకి రాగానే వారి కొంచెం అమౌంట్ వాళ్ళ పేరు మీద పెట్టుకుంటారు. అది పిల్లలకి ఇవ్వరు. ఆ వచ్చే అమౌంట్ ద్వారా వారు కాలం గడుపుతూ ఉంటారు. అదే ఇంకా పిల్లలు ఇయ్యరు, ఒక్క పైస ఇయ్యరు పిల్లలు. దాన్ని బట్టే వారిగా కాలం గడుపుతూ ఉంటారు. మళ్ళీ ఏమైనా ఆపద వస్తే, ఎక్స్ట్రా ఖర్చు ఉంటే, ఇవన్నీ దేవుని యొక్క అనుగ్రహానికి, దేవుని ఆధ్వర్యానికి, దేవుని ఉనికికి వ్యతిరేకం. దేవుని ఆధ్వర్యము, దేవుని అనుగ్రహము, దేవుని ఉనికి లేని జీవితం ఎందుకు? ఎంత ఆస్తులు సంపాదించుకొని, ఎంత డబ్బులు సంపాదించుకొని, ఎంత కూడబెట్టుకొని దేవుని మాట నెరవేర్చకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం ఉండదు. అలాంటి స్థితి దేవుని బిడ్డలు అనబడిన వారిలో ఉంది. అది మంచిది కాదు. బయట ఎట్లుంటే మనకెందుకు? దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్లాగా ఉండాలి. అప్పుడే వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. అప్పుడే వారి సత్క్రియలు, ఆ జీవపు వెలుగు ప్రకాశించబడుతుంది. అప్పుడు ఆ గృహం అంతటికి రక్షణ వస్తుంది, తప్పకుండా వస్తుంది. దేవుడు మనకు చూపిస్తున్నాడు చేయాలి. ప్రభు మనల్ని విమోచించిందే అందుకు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. యేసయ్య మన నిమిత్తం అర్పించుకున్నాడు, సాక్రిఫైస్ అయిపోయాడు, అప్పగించుకున్నాడు, ప్రాణము రక్తము ధారపోసాడు. ఎందుకంటే మనల్ని విమోచించడానికి, మనల్ని కొనడానికి, ఆయన సొత్తుగా చేసుకోవడానికి, సత్క్రియలు చేయడానికి, ఆసక్తి గల ప్రజలనుగా మనం చేయడానికి, ఈ లోక దుర్నీతి నుండి విడిపించబడి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ వాల్యూ, ఆ ర్యాన్సమ్ మనం ఉట్టిగా వేస్ట్ చేయకూడదు. మనం ఈ నిమిత్తం మనము దేవుని సొత్తై ఉండాలి, దేవునికి అప్పగించుకోవాలి, ఆయన చెప్పినదే చేయాలి. అప్పుడు ఆయన సొత్తుగా జీవిస్తాం. ఇందుకే ప్రభు మనల్ని విమోచించాడు. సత్క్రియలు అను ధనము కలవారై మీరుండండి, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తం. చూడండి, వాస్తవమైన జీవము అంటే పర్మనెంట్, రియల్ లైఫ్ పరలోకమందున్నది. అది నిజమైన, సత్యమైన, వాస్తవమైన జీవితము. అది సంపాదించుకోవడానికి రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, రాబోవు కాలమునకు పరలోకంలో మనం గడపాలి, పరలోకంలో మనకు ధనం ఉండాలి, పరలోకంలో మనకు స్థలం ఉండాలి, పరలోకంలో మనకు గృహం ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ నుండే పునాది వేసుకోవాలి అక్కడ రాబోయే కాలం. అదే కానీ రాబోయే కాలం వచ్చే 5 years, 10 years కాదు, వచ్చే 25 years కాదు. ఆ కాలం గురించి చింతించొద్దు అంటున్నాడు యేసయ్య. రేపటి గురించి చింతించకండి, కానీ రాబోయే కాలము, మీరు కాలం గడపబోతున్నారు నిత్య జీవములో, అక్కడ మీరు పునాది వేసుకోండి. మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యం గలవారును,
తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించుము. మనం మేలు చేసే వారంగా ఉండాలి, సహాయం చేసే వారంగా ఉండాలి, ఆర్థికంగా ఆదుకునే వారంగా ఉండాలి, సత్క్రియ అను ధనము గలవారుగా ఉండి ఔదార్యము జెనరాసిటీ ఉండాలి. ఇంకా మన ధనములో, మన ఆస్తిలో, మన డబ్బులో ఇతరులకు పాలిచ్చువారుగా ఉండాలి. పోర్షన్. ఆపదలో ఉన్న మన కుటుంబీకులకు సహాయం చేయాలి. ఫార్మాలిటీస్ మనం చూసుకోవద్దు. ఫార్మాలిటీస్ చూడొద్దు. కొడుకే చేయాలి, మరి కొడుకు లేకపోతే ఉట్టి కూతురే ఉందనుకోండి తల్లిదండ్రులకు, అప్పుడు కూతురే చేసుకోవాలి. ఎవరూ లేకపోతే విశ్వాస గృహంలో చేస్తారు అనాథలకు. ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. ఇవి చేస్తేనే పరలోక రాజ్యం వెళ్తాం, లేకపోతే పరలోక రాజ్యము మనకు ఉండదు. అది మనం పోగొట్టుకోవద్దు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, సత్క్రియలు అను ధనము గలవారై ఉండండి. మీ సత్క్రియలను జనులు చూచి, ప్రజలు చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లుగా వారి ఎదుట మీ సత్క్రియలు చేయండి. అంటే మన కార్యాలు చేస్తూ ఉంటుంటే ప్రజలు ఎట్లాగో చూస్తారు, కానీ వాళ్ళు చూడాలని చేస్తే మాత్రం పరలోకంలో ఫలం మనం పోగొట్టుకుంటాం. దేవుడు చూడాలని మనం చేయాలి. బూర ఊదించుకోవద్దు, మనుషుల మెప్పు మనం కోరవద్దు. దేవుని మాట నెరవేర్చడానికి చేయాలి. అప్పుడు మనం వెలుగై ఉంటాం. ఆ స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. తల్లిదండ్రులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఇది కుటుంబంలో ప్రభు అంటున్నాడు ఇక్కడ, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమును మీ తండ్రిని మహింపరచును, వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపునీయుడి. అయితే ప్రభు ఎక్కడ ప్రకాశించాలంటున్నాడు? అది ఇంట నుండి వారందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు కదా. ఇంటిలో వెలిగివ్వాలి. మీ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? ఏ ఫ్యామిలీ. ఎవరు ఫ్యామిలీ అంటే? పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్. ఇది ఫ్యామిలీ. దేవుడు సిద్ధపరిచిన కుటుంబం ఏంటంటే తల్లిదండ్రులు, పిల్లలు, మనవళ్ళు. ఆ 3 జనరేషన్స్ ఉంటారు. వారు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను వారు ఆదుకోవాలి, సత్క్రియలు చేయాలి, వారికి సహాయం చేయాలి, ఖర్చు పెట్టాలి. లేకపోతే అది చాలా అపాయం. దేవుని ప్రజలు అట్లా ఉండకూడదు. పరలోకం వెళ్ళరు. దాతృత్వం కలిగి వారికి ఇవ్వాలి, ఖర్చు పెట్టాలి. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు మనకి, ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండండి. ఉపకారము, ధర్మము చేయడానికి మర్చిపోకండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అట్టి యాగములు చేస్తూ ఉంటే దేవునికి ఇష్టమైనవి. ఆ సాక్రిఫైస్, ఉపకారం చేయడానికి సాక్రిఫైస్ కావాలి, ఎఫర్ట్ తీసుకోవాలి, మనం ఖర్చు పెట్టాలి, మనం కోల్పోవాలి. ధర్మ కార్యాలు చేయడానికి సాక్రిఫైస్ చేయాలి, ఎఫర్ట్ తీసుకోవాలి, మనం ఖర్చు పెట్టాలి, మనం లాస్ అవ్వాలి కొద్దిగా. అది యాగం. ఆ యాగము దేవునికి ఇష్టమైనది. నేను అంత ఇచ్చేస్తే నాకేం మిగులుతుంది, నేను ఖర్చు పెడితే నేనేం చేసుకోవాలి, నేనేం బతకాలి అన్న క్వశ్చన్ ఎప్పుడైతే దేవుని బిడ్డలకు వస్తుందో అంతకంటే వికెట్నెస్ ఇంకోటి ఉండదు. అప్పుడు ఇంకా దేవునికి మనకి సంబంధం ఏంటి? ఆయన మాట మనం నమ్మినట్ట, ఆయన వాగ్దానం మనం నమ్మనట్టే. దేవుడు చెప్పినది మనం చేస్తే మనల్ని పోషించేదెవరు, మనం నడిపించేదెవరు? ఆయనే. మనం స్వస్థపరిచేదెవరు? ఆయనే. మన కాలగతులు ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయన వదిలిపెట్టేస్తే మన గతి అంతే సంగతి. మనము ఆయన మూలంగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన మాట మనం నెరవేర్చినప్పుడు దాని ప్రతిఫలము దేవుడు మనకిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆ ప్రశ్న మనకు ఉండకూడదు, ఇవన్నీ చేస్తే నాకేముంటుంది. సారేపోతు విధవరాలు దేవుని మాట విన్నప్పుడు ఆమె అనొచ్చి మాట, ఒక్కటే అప్పం ఉంది, నేను నా కొడుకు తిని చచ్చిపోతాం, గిది పెడితే మేమేం బతుకుతాం, ఇంకా ఒక్కరోజు కూడా బతుకం ఇయ్యం అంటది సారేపోతు విధవరాలు. కానీ ఆమె విశ్వాసం తెలిసి దేవుడు ఆ ఊరికి పంపించాడు, అన్యుల దేశంలో. ఆమె అంగీకరించింది, చేసింది, ఆమె కూడా పోషించబడింది, ఆమె కుమారుడు కూడా బతికాడు. దేవుని యొక్క మాట మన శక్తి లోపం లేకుండా మనం చేసినప్పుడు తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత సంగతి మనం గమనించి చూసుకొని మనం చేస్తే మనం చేయలేము, మన మీద దేవుని ఆధ్వర్యం ఉండదు. నేను మీతో చెప్పినది చేయలేదు కాబట్టి నేను మీకు వచ్చే ప్రతిఫలం నేను ఇవ్వలేను. పనివాడు జీతమునకు పాత్రుడు. ఆయన చెప్పినది చేయటమే మనకు, ఆయన పనివారంగా మనకు బాధ్యత. ఆ జీతం ఇచ్చేది ఆయన. జీతం గురించి చింతించద్దు. కాబట్టి నమ్మకమైన ప్రభువుకి అప్పగించుకుంటేనే మనం చేయగలుగుతాం. అందుకే ప్రభు అంటున్నాడు, ఇవి మర్చిపోకుండా చేయండి, ఇది ఇష్టమైన యాగము, ఇది ఎప్పటికీ మర్చిపోకుండా చేయండి. ఈ యాగాలు మనం చేస్తూ ఉండాలి, ఔదార్యం కలిగి ఉండాలి.
ఏలైనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను, యేసయ్య సువార్తను అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉంటామని ఒప్పుకొని ఆయనకు విధేయులైన మనము చేయవలసిన పని ఏమిటంటే, వారి విషయము అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహింపరచుచున్నారు. ఈ పరిచర్య మూలముగా ధర్మ కార్యములు మీరు ఔదార్యము కలిగి చేశారు కాబట్టి వారు దేవునిని మహిమపరుస్తున్నారు. మనం చేసే ఔదార్యమును ధర్మకార్యమును బట్టి వారు దేవునిని మహిమపరుస్తారు, దేవునిని దేవునిగా తెలుసుకోగలుగుతారు. లేకపోతే మతం, ఇది కూడా ఒక మతం, ఇది కూడా ఒక దేవుడు, నా జీవితం ఈ లోకంలో, కానీ గమ్యస్థానం మన అంతం, ప్రభు మనకు సిద్ధపరిచిన నిత్య జీవం మనకు ఏమాత్రం గుర్తుండవు. అలా కాదు, ప్రభునందు ధర్మకార్యములు చేయాలి, అప్పుడు దేవునిని మహిమపరుస్తారు. అందుకని యేసయ్య అంటున్నాడు, మీ సత్క్రియలు ప్రజల ఎదుట చేసినప్పుడు వారు దేవునిని మహిమపరుస్తారు. అంటే మనం చేయాలి క్రియలు, అప్పుడు ప్రజలు చూస్తారు. అది గృహంలో స్టార్ట్ చేయాలి, అది చేయాలి, చేస్తేనే రక్షణ ఉంటుంది. రక్షణ లేని వారు ఉంటారు గృహాల్లో, వారికి ధర్మకార్యం చేసినప్పుడు వారు ప్రభువుని తెలుసుకుంటారు, మహిమపరుస్తారు, ప్రభువులోకి వస్తారు. మనం ప్రభునందు ధర్మకార్యం చేయాలి, ఔదార్యం కలిగి ఉండాలి. మన శక్తి కొలదిగా, శక్తికి మించి కాదు, మనకున్న దాంట్లోనే శక్తి కొలదిగా మనం చేసినప్పుడు తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. దేవుని మహిమ అక్కడ జరుగుతుంది, దేవుని తెలుసుకుంటారు, రక్షణ అక్కడ జరుగుతుంది. మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నీయు శుద్ధిగా ఉండును. చూడండి, మీకు కలిగినవి ధర్మం చేయండి. అప్పు తెచ్చి ధర్మం చేయమంటలే దేవుడు, మీకు కలిగిన వాటిలో ధర్మం చేయండి. కుటుంబంలో సహాయం చేసే వారికి సహాయం చేయండి. బంధువులు ఎవరైనా ఆదుకుంటే ఆదుకోండి, ఆర్థికంగా ధర్మం చేయండి. అప్పుడు మీరు శుద్ధి అవుతారు, పరిశుద్ధపరచబడతారు, దేవుని పిల్లలుగా ఉంటారు, ప్రత్యేకించబడతారు. లోకానికి మీకు సెపరేషన్ వస్తుంది, ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది దేవుని దగ్గర. మీరు అన్యులు కాదు, మీరు దేవుని బిడ్డలే అని ప్రభు గుర్తిస్తాడు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. చూడండి, న్యాయము దేవుని ప్రేమ. న్యాయం ఏంటంటే, దేవుడు మనలను ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు, మన రుణాలు క్షమించాడు, మన పాపాలు క్షమించాడు, మనల్ని పవిత్రపరచాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, మనకు క్షమాపణ ఇచ్చాడు. దేవుడు మనకు న్యాయం తీర్చాడు, నీతిమంతులు. ఆ న్యాయమును మనం మర్చిపోతే, ఇతరులను మనం క్షమించలేక, మన కుటుంబంలో ఉన్న సభ్యులను మనం క్షమించకుండా వారిని హింసించి, వారిని కష్టపెట్టి, వారికి ప్రతీకారం తీర్చుకుంటే, వారిని నిర్లక్ష్య పెడితే, వారి పట్ల విరోధభావం కలిగి ఉంటే మన కుటుంబ సభ్యుల్లో, అప్పుడు దేవుని న్యాయమును మనం మర్చిపోయినట్టే. మనల్ని దేవుడు ప్రేమించి లోకానికి వచ్చి ప్రాణం అర్పించాడు, ధారపోసాడు. ఆ ప్రేమను మర్చిపోయి మనం కూడా ఇతరులను ప్రేమించకుండా వారి కష్టాల్లో, వారి కొదువలో, వారి దరిద్రతలో మనం ఆదుకోకపోతే, ఇవి రెండు మనం మర్చిపోయినట్టే, తద్వారా విశ్వాసమును విడిచిపెట్టినట్టే. ఇలాంటి స్థితిలో ఉండకండి అంటున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టిచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చూడండి, మనం ఈ లోకంలో భక్తిగా జీవిస్తున్నాం, ప్రభుని విశ్వాసం ఉంచాం, ప్రభుని ఘనపరచడానికి కానుకలు చెల్లిస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నారు. అదే గొప్ప కాదు, అది సరిపోదు. అది చేసిన తర్వాత వాటిని మానకుండా మీరు ధర్మకార్యాలు కూడా చేయండి, మీ ఇంట్లో కూడా మీరు సహాయం చేయండి. ఇది కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ఇది లేకపోతే మనకు అపాయం, ఇది లేకపోతే మనకు అపాయం, ఇది లేకపోతే మనకు అపాయం, ఇది లేకపోతే మనకు అపాయం. వీ కెనాట్ సర్వైవ్ స్పిరిచువల్లీ. మనం అంగీకరించబడం, దేవుని ద్వారా అంగీకరించబడం. మన కష్టం, మన ప్రయాస అంతా వృధా అయిపోతుంది. ఇక్కడ మనం సమకూర్చున్న ఆస్తులు, కష్టపడి సంపాదించి మనం సమకూర్చుకున్న మన డబ్బు అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే వారి వదిలిపెట్టి నరకానికి వెళ్తాం. ప్రతిఫలముగా పరలోకమందు మనకు ధనం ఉండదు, స్థలం ఉండదు, ఇల్లు ఉండదు. ఏమి ప్రయోజనం? ప్రభు అంటున్నాడు, ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి. పరలోక ద్వారం తెరిచి ప్రభు అంటున్నాడు, లోనికి రండి ఆశీర్వదించబడిన వారులారా, బ్లెసెడ్ కమ్.
ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, దాహమైనప్పుడు నీళ్ళు ఇచ్చారు, చెరసాల్లో ఉన్నప్పుడు చూడవచ్చారు, అనారోగ్యంలో ఉన్నప్పుడు పరామర్శించారు, నాకు సహాయం చేశారు. రండి అంటున్నాడు యేసయ్య. ఈ బ్లెస్సింగ్స్ కావాలి మనకి. ఇది రియల్ బ్లెస్సింగ్. ఈ లోకంలో ఆస్తి సమకూడితే బ్లెస్సింగ్ కాదు. మనకు కావాల్సిన దేవుడు ఇస్తాడు. వాటి వలన మనం గర్విష్ఠులు కాకుండా ఆ ధనముని ఎట్లా ఉపయోగించాలో 1 తిమోతి 6:18 నుంచి దేవుడు చెప్తున్నాడు. మనం ధనము ఔదార్యము కలిగి తలకు పాలిచ్చేవారుగా, సత్క్రియలు చేయవారుగా మనం ఉండాలి. అప్పుడు పరలోకమందు మన ధనం కూర్చుకుంటాం. దేవుడు చెప్పిన ఈ మాటలు మనం చేయకుండా మనం జీవిస్తే పరలోక రాజ్యము వెళ్ళము. అందుకే ప్రభు ఈ మాట చెప్తున్నాడు, మీరు ఇక్కడ కూర్చుకోకండి. ఇక్కడ చిమెట తుప్పును తినివేయును, దొంగలు కన్నమ వేసి దొంగిలిద్దరు. ఇక్కడ మీరు జమ చేసుకుంటా ఉంటుంటే పాడైపోతాయి. కానీ పరలోకంలో జమ చేసుకోండి అంటున్నాడు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. అక్కడ చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నమ వేసి దొంగిలరు. సేఫ్గా ఉంటాయి. ద సేఫెస్ట్ లాకర్, ద సేఫెస్ట్ అసెట్, ఆ ప్రాపర్టీ పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరిచాడు. అది సత్క్రియలు చేసే కొద్దీ, ధర్మకార్యాలు చేసే కొద్దీ అవన్నీ అక్కడ జ్ఞాపకార్థముగా వెళ్ళి అక్కడ సత్క్రియను ధనముగా అక్కడ కూర్చోబడతా ఉంటాయి. మనం అక్కడ ధనవంతులుగా ఉంటాం. మనకు అక్కడ నివాసం ఉంటుంది. మన పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. మనకు అక్కడ స్థలం ఉంటుంది. మన పౌరస్థితి అక్కడ ఉంటుంది. కాబట్టి ఆ మనసు పెట్టుకోండి. మీ ధనం అక్కడ ఉంటే మీ హృదయం కూడా అక్కడ ఉంటుంది. పరలోకమందు మన హృదయమును పెట్టుకుందాం, ఫిక్స్ చేసుకుందాం. అందుకే భూ సంబంధమైన వాటిని కాకుండా పరలోకమైన పైనున్న వాటిని వెదకండి, మీరు కనుగొంటారు. మీరు అక్కడికే పోతున్నారు కాబట్టి అంటున్నాడు దేవుడు. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. చూడండి, చిన్న మంద. ఈ చిన్న మంద ఏంటంటే కొద్దివారు. ఈ కొద్దివారు ఎవరంటే ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు. ఈ కొద్దివారు దేవుని వాక్యము గుండా వెళ్ళేవారు, యేసు ప్రభు అడుగుజాడలను అనుసరించేవారు. ఈ కొద్దివారిలో మీరు ఉండటానికి పోరాడండి అని ప్రభు అన్నాడు. అయితే ఆ చిన్న మందకు దేవుని రాజ్యము అనుగ్రహించడానికి, పరలోక రాజ్యము దేవునికి ఇష్టమైనది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. చూడండి, పాతగిలని సంచులను. పాతగిలని సంచులు అంటే పరలోకంలో సేఫెస్ట్ లాకర్స్ ఉంటాయి అక్కడ. ఈ బ్యాంకులో ఇక్కడ లోకంలో కాదు. ఇవి ఇక్కడే మురిగిపోతాయి, మనం ఇక్కడే చనిపోతాం, దేహాంతం అయిపోతుంది. మన శరీరము, డబ్బులు, ఆస్తి అంతా అంతమైపోతాయి. కానీ మన ప్రాణము, మన ఆత్మ మాత్రం వెళ్తుంది. ఆ వెళ్ళే చోటికి, మనం జీవించే చోటికి మనం మనసు పెట్టి అక్కడ సమకూర్చుకోవాలి. అదే ప్రభు అంటున్నాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. మన హృదయం పరలోకంలో ఉంటే మనం అక్కడ సమకూర్చుకుంటా ఉంటాం. మనం అక్కడ సమకూర్చుకుంటా ఉంటే మన హృదయం అక్కడ ఉంటుంది. పరలోకంలో మనకు ధనం లేకపోతే, ధర్మకార్యాలు చేయకపోతే, సత్క్రియలు చేయకపోతే, ఔదార్యం కలిగి ఉండకపోతే మన మనసంతా ఈ లోకంలోనే ఫిక్స్ అయిపోతుంది. నాకెంత ఆస్తి ఉంది, పలానా ఊర్లో ఒక బిల్డింగ్, పలానా ఊర్లో ఒక స్థలం, పలానా ఊర్లో ఒక పొలం, ఆ బ్యాంకులో ఇంత అమౌంట్, ఆ బ్యాంకులో ఇంత డబ్బు, ఆ చిట్టీలు కట్టేవాడి దగ్గర ఇంత, ఆయనకి ఒక ధనవంతున్నాడు మా ఊర్లో, ఆయనకు అప్పిచ్చిన వడ్డీ ఇస్తా ఉన్నాడు, ఆయన దగ్గర ఇంత. మన మైండ్ అంతా, మన హృదయం అంతా అక్కడ ఫిక్స్ అవుతూ ఉంటుంది. అంతే, ఇంకెక్కడ వెళ్తాం పరలోకం? ఇంకెలా సిద్ధపడతాం పరలోకం కోసం? అలాంటి అపాయ స్థితి ఉందని యేసయ్య చెప్తున్నాడు. చిన్న మంద భయపడకండి, మీరు ఈ పని చేయండి. మీకు రాజ్యం సిద్ధపరచాడు దేవుడు, మీకు ఇస్తాడు, ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయనకి ఇష్టమైన ఔదార్యమును, ధర్మకార్యాలు చేయండి, మీరు ఖర్చు పెట్టండి, మీరు ఇవ్వండి అంటున్నాడు. 35వ వచనంలో, మీ నడుములు కట్టుకొని ఉండండి, రెడీ అవ్వండి చేయటానికి, సిద్ధపడండి. మీ మనస్సు అనే నడుము కట్టుకొనండి. మీ దీపములు వెలుగుచుండనియండి. మీరు సత్క్రియలు చేస్తూ ఉండండి, మీ దీపములు వెలుగుతూ ఉండనివ్వండి, ఆరిపోనివ్వకండి. మేలు చేయటయందు, ధర్మకార్యాలు చేయటయందు మీరు ఎడతెగక ఉండని మర్చిపోకండి. ఇటు యాగము దేవునికి ఇష్టమైంది. ఇటు దీపము వెలిగించబడుతూ ఉంటే అది దేవుడు మెచ్చే వెలుగు. అది ఈ లోకంలో జీవపు వెలుగు. అది మనం చేయాలండి. మన నడుములు కట్టుకొని సిద్ధపడాలి, ప్రభుకు అప్పగించుకోవాలి, సత్క్రియలు చేయాలి. ఇది ఎక్కడ స్టార్ట్ చేయాలంటే ఇంట్లో చేయాలి. కొందరైతే మరీ దారుణ, జమ చేసుకుంటా వాటినే చూసుకుంటా, వాటి మీదే మనసు పెట్టుకుంటా,
అబ్బా అబ్బా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంత ఉన్నాయి ఇంకొంచెం 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 ఈ తపనతో జీవిస్తూ ఉంటారు. ఇంకా వారి గృహంలో ఉన్న పెద్దవాళ్ళకి సహాయం చేయరు. ఏదన్నా అవసరతలకి అన్ని లెక్కలు చూస్తూ ఉంటారు. ఎంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయిందా, ఇంకంతే, ఈ ఒక్క పైసా నా దగ్గర లేదు. ఉంటాయి లోపల స్టాక్, కానీ చెప్తారు ఒక్క పైసా లేదు నా దగ్గర, నేను ఇంకా పెట్టలేను. ఏమి లేదు, ఏం పెట్టాలి, నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఎట్లా ఖర్చు పెట్టాలి. ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ చెయ్యరు. వీళ్ళకి రక్షణ ఉంటుందా? ఉండదు, ఉండదండి రక్షణ. ఏం రక్షణ? రక్షణ అంటే ఏంటో అర్థం కాదు మనకి. పరలోకం వెళ్తామా? మన పాపాలు క్షమించబడతాయా? ఉండవు, క్షమించబడవు. మన క్షమాపణను దేవుడు వెనక్కి తీసేసుకుంటాడు. మన పైనున్న ప్రేమను నిర్లక్ష్యం చేసి మనం త్రోసివేస్తాం. దేవుని పైన మనకున్న విశ్వాసాన్ని నిర్లక్ష్య పెడతాం. ఇంకెక్కడ రక్షణ? అలాంటి స్థితిలో మనం ఉండకూడదండి. గృహంలో మనం చేయాలి, గృహంలో మనము ఖర్చు పెట్టాలి. తల్లిదండ్రులకు మనం ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టేటప్పుడు రకరకాల ఆటంకాలు వస్తాయి. గృహంలో 2-3 పిల్లలు ఉంటే అందరూ భాగాలు వేసుకుంటారు. 2-3 పిల్లలు ఉన్నప్పుడు నువ్వింత నేనింత, నువ్వంతా నేనింత, నువ్వు గంతేనా, నేను కూడా గింతే. అప్పుడు పని జరుగుతుందా? జరగదు. గంతే గింత గంత కాదు, భాగాలు వేసుకోకండి. భాగాలు వేసుకుంటే జరగదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న నలుగురు ఒకే సామర్థ్యం కలిగి ఉండరు. అందుకే ప్రభు అంటున్నాడు, మీలో బీదలు ఉండక మానరు. ఇది లోకం. కొందరు బీదలు ఉంటారు, కొందరు ధనవంతులు ఉంటారు. పిల్లలు 4-5 పిల్లలు ఉంటే అందులో ఒక 3 ధనవంతులు, ఒకడు బీదోడు ఉంటాడు. 2 బీదోలు, ఒక ధనవంతుడు ఉంటాడు. అందరూ సమభాగాలంటే అది దేవుని న్యాయమును తృణీకరించినట్టు అవుతుంది. అక్కడ దేవుని రాజ్యంలో మనకు స్థలం దొరకదు. కాబట్టి సమభాగం అనే మనసు పెట్టుకోకూడదు. మీ శక్తి లోపము లేకుండా, మీ శక్తిని బట్టి, మీ శక్తి కొలది సంతోషముతో ధారాళముగా ఇచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అది మీ కుటుంబంలో చేయండి, విశ్వాస గృహంలో చేయండి, దేవుని ఎదుట చేయండి, దేవునికి చేయండి, సమాజంలో తర్వాత. ఎవరి చూడాలని చేయకండి, ఎవరి మెప్పు ఆశించకండి, ప్రభు మెప్పు ఆశించండి, ఆయన ప్రతిఫలం కోరుకోండి. అప్పుడు నిత్య జీవం దొరుకుతుంది. ఇవన్నీ కాకుండా లోకరీతిగా మనం చేసినప్పుడు దేవుని యొక్క వాగ్దానము మనకు దొరకదండి. దేవుని వాగ్దానము ముమ్మాటికి 100% అది జరుగుతుంది. అనుమానంతో మనం చేయలేము. అనుమానంతో చేస్తే అది పరిపూర్ణం కాదు. దేవుని ప్రతిఫలం మనం పొందుకోలేము. కాబట్టి విశ్వాసముతో దేవుని మాటను మనం జరిగించినప్పుడు దేవుని ప్రతిఫలం మనకు దొరుకుతుంది. ఆ సారేపతు విధవరాలే మనకు ఎగ్జాంపుల్. యేసయ్య చెప్పాడు, ఇశ్రాయేలులో అనేక మంది విధవరాలు ఉండినను ఆ తూరు సీదోను ప్రాంతంలో ఉన్న సారేపతు అనే అన్యురాలు, ఆ విధవరాల యొద్దకే ఏలియాను దేవుడు పంపించాడు. ఎందుకు అంటే ఈ ఇశ్రాయేలుకి విశ్వాసం లేదు, దేవుని బిడ్డలకు నమ్మకం లేదు, చేయరు. వాళ్ళ దగ్గరికి ఏలియా వచ్చి చెప్పినా చేయరు. అందుకే అన్యుల్ని దగ్గర పంపించాడు దేవుడు. ఆ విశ్వాసం మనకు ఉండి చేసినప్పుడే ప్రతిఫలం పొందుతామండి. అంతే, మీరు చేయండి, ప్రతిఫలం పొందండి. ఇంకేం కన్వర్జేషన్ లేదు, ఆలోచన లేదు, ఇంకా సంభాషణ లేదు. దేవునికి ప్రతి మాట మీ బాధలు చెప్పుకోవాల్సిన పని లేదు. మొదట దీన్ని చేయండి, దేవుని ప్రతిఫలం మీరు పొందుకోండి. ఆ స్థితిలో మనం ఉందాం, దేవునికి అప్పగించుకుందాం. మనం ధర్మం చేద్దాం, ఔదార్యం కలిగి ఉందాం. మొదట కుటుంబం, అలాగే దేవుని సన్నిధిలో దేవునికి చెందవలసినవి, అలాగే విశ్వాస గృహములు మన చుట్టూ, తర్వాత సమాజంలో. ఇది జీవపు వెలుగు కొండపైన ఉన్న పట్టణం వలె, ఇంట్లో దీపస్తంభం పైన ఉన్న వెలిగించబడే దీపం వలె మనం ఉంటాం. అది జీవపు వెలుగు, లోకపు వెలుగు కాదు. అది రక్షణ వెలుగు. అది మనం కలిగి ఉందాం. మనం ఎప్పుడు నడుము కట్టుకొని చేద్దాం. దేవునికి అప్పగించుకుందామండి.